పడమటి యూపీ పైనమెటు ఓటర్ మనోగతం ఎలా ఉంది? పోలింగ్ శాతం ఏం చెబుతుంది? బీజేపీ వర్సెస్ బీఎస్పీ పోటీ రసవత్రంగా సాగిందా? ఈసారి ఎన్నికల్లో ఆర్ఎల్డీ లబ్ధి పొందుతుందా? మతము సామాజిక వర్గమే ప్రాతిపదికగా ఎన్నికలు జరిగాయా? ఓటర్లపై మాయావతి ప్రభావం బాగానే కనిపించిందా? బీఎస్పీ ఎస్పీ ఆర్ఎల్డీ కూటమిని బీజేపీ ప్రత్యామ్నాయంగా ఓటర్లు భావించారా? హోరాహోరీ ప్రచారం తర్వాత పడమటి యూపీలోని 8 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరిగింది. షారాన్పూర్, ఖైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, మీరట్, బాగ్పట్, గజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్ ప్రాంతాల ప్రజలు తొలిదశ పోలింగ్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజేతలు ఎవరు, పరాజయం పొందేదెవరో మే 23న తెలుస్తుంది. ఇంతకాలం ప్రచారం జరిగిన తీరు మాత్రం ఆసక్తికరంగా ఉంది. 2014 ఎన్నికల్లో మోదీని మౌత్ కా సౌదాగర్, చాయ్వాలా అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు సంధించినట్లుగా ఈసారి జరగలేదు. పడమటి యూపీలో కాంగ్రెస్ ప్రచారం నామమాత్రంగా జరిగింది. అక్కడక్కడ ప్రియాంక గాంధీ రోడ్ షోలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. అంతకుమించి బీజేపీ ఒకవైపు, బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి మరోవైపు ముమ్మర ప్రచారం నిర్వహించారు. పడమటి యూపీలోని 3 నియోజకవర్గాల్లో ఆర్ఎల్డీ పోటీ చేస్తోంది. పార్టీ అధినేత అజిత్ సింగ్ అక్కడ ముజఫర్ నగర్ లోను, ఆయన తనయుడు జయంత్ చౌదరి భాగ్పట్ లోను బరిలో ఉన్నారు. ఖైరానాలో సిట్టింగ్ ఎంపీ తబసుమ్ హసన్ మళ్లీ పోటీ చేస్తున్నారు. మిగతా చోట్ల బీఎస్పీ, ఎస్పీ పోటీ చేస్తున్నాయి. నిజానికి జాట్ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పడమటి యూపీలో ఆర్ఎల్డీ బలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ కంటే బీఎస్పీనే ఎక్కువ దూకును ప్రదర్శిస్తోంది. మహేష్ శర్మ, వీకే సింగ్ లాంటి బీజేపీ హేమీలు బరిలో ఉన్నప్పుడు కూడా బీఎస్పీ కూటమి ధైర్యంగానే ముందుకెళ్లింది. పడమటి యూపీలో ముస్లిం ఓటర్లు కూడా ఎక్కువే. కాంగ్రెస్ పార్టీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, వాళ్ళ హామీలను చూసి మోసపోవద్దని మాయావతి నేరుగా ముస్లిం వర్గాలకు విజ్ఞప్తి చేశారు. ముస్లింలంతా బీజేపీని ఓడించేందుకు కంకణం కట్టుకోవాలని, ఏకమొత్తంగా బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమికి ఓటేయాలని ఆమె కోరారు. దీనిపై బీజేపీ సీరియస్ అయింది. మాయావతి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆమెకు నోటీసులు కూడా వెళ్లాయి. పడమటి యూపీ టఫ్ ఫైట్ అయిందని ప్రధాని మోదీ కూడా గుర్తించారు. గెలుపే పరమావధిగా ప్రత్యర్థులు ఒక్కటయ్యారంటూ ఆయన విమర్శలు సంధించారు. ప్రత్యర్థుల యూపీ కోట కూలిందని, వాళ్ల కాళ్ల కింద నేల జారిపోయిందని ఆయన అన్నారు. మతం పేరుతో ఓట్లు అడిగేంత దుస్థితికి వచ్చారని ఆయన ఆరోపించారు. సెక్యులర్ విలువలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పే నేతలు గెలుపు కోసం మతాన్ని నమ్ముకున్నారని మోదీ డైరెక్ట్ అటాక్ చేశారు. మాయావతి అప్పీలుకు అంత ప్రాధాన్యం ఇవ్వాలా? బీజేపీ అంతగా ఎందుకు ఉడికిపోయింది? పడమటి యూపీ భౌగోళిక పరిస్థితి, అక్కడి సామాజిక సమీకరణాలు ప్రత్యర్థుల దూకుడుకు, బీజేపీ ఆందోళనకు కారణమయ్యాయి. 2014 లోక్సభ ఎన్నికలు, 2017 శాసనసభ ఎన్నికల్లో మతం ఓట్లు కీలక భూమి పోషించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఎక్కువ మంది ముస్లింలకు టికెట్లు ఇవ్వడం ఓట్ల చీలికకు కారణమైంది. అప్పట్లో కాంగ్రెస్ బీఎస్పీ పొత్తు అవకాశవాద పొత్తు అని బీజేపీ ప్రచారం చేసింది, లబ్ధి పొందింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎస్పీ, బీఎస్పీ ఒక్కటయ్యాయి. ఇరు పార్టీలకు ముస్లిం ఓటర్ల మద్దతు ఉంది. పడమటి యూపీలోని షారాన్పూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 38% మంది ముస్లిం ఓటర్లున్నారు. బిజ్నూర్లో 32% మంది, మీరట్లో 31%, ముజఫర్ నగర్ లో 30%, ఖైరానాలో 26%, భాగ్పట్లో 20%, గజియాబాద్ లో 19%, గౌతమ్ బుద్ధ్ నగర్ లో 14% మంది ముస్లింలున్నారు. అయితే బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ పొత్తులో భాగంగా మతానికి, కులానికి తగిన ప్రాధాన్యమిస్తూ టికెట్లు బట్వాడా జరిగింది. పరిమిత ప్రచారంతో ఓట్ల చీలికను అడ్డుకోవచ్చని భావించిన అఖిలేష్, మాయావతి తమ ఫార్ములాను అమలు చేశాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా ప్రత్యర్థి పార్టీలు మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోలేదు.